వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మహాశివరాత్రి పురస్కరించుకుని మంచిర్యాల గోదావరి నది సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాప్రస్థానంలోని శివుని విగ్రహ ఆవిష్కరణ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేశారు. మహాప్రస్థానం ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చరణలతో ఎమ్మెల్యే దంపతులు పూర్ణకుంభంతో 22 అడుగుల శివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాశివరాత్రి రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని, త్వరలోనే వాటికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా వాసులు గోదావరి నదిలో స్నానమాచరించి 22 అడుగుల మహాశివుని దర్శించుకుని సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు.
ఆ శివుని ఆశీర్వాదంతో, ఆ హరహరమ్మ దేవుని ఆశీస్సులతోటి ఈ మంచిర్యాల ప్రజల దాదాపు 78 సంవత్సరాల కళ ఈ రకంగా ఆ కళ నెరవేరడానికి నన్ను ముందు పెట్టి, ఆ శివుడు నిమిత్తమత్తునిగా నన్ను ముందు పెట్టి శివుడు నడిపించింది ఈ కథ. శివుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు 100 రోజుల్లో పూర్తయిద్దని కళలో కూడా ఎవరు అనుకోలేదు ఇంతవరకు. అది జరిగింది. ఇది వాస్తవం. ఇది మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లాలో కానీ ఆ విషయానికి వస్తే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప ఆవిష్కరణ ఇది. శివుని ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమం శివదర్శనానికి శివరాత్రి నాడు ప్రజలందరికీ చేయడం జరిగింది. దానికి అందరు మా కార్యకర్తలు కానీ ప్రతి సంబంధిత అధికారులు కానీ ప్రతి ఒక్కరు సహకారంతో ఈ కళ నిజమైంది. ఆ దాంట్లో నన్ను పాత్రదానం చేసినందుకు జీవితకాలం ఉన్న రోజులు ఆ హరహర మహాదేవునికి ఈ మంచిర్యాల ప్రజలకు తప్పకుండా రుణపడి ఉంటాను. ఈరోజు శివుని దర్శనార్థం శివరాత్రి నాడు మంచి దినం, పవిత్ర దినం ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మహాప్రస్థానం ఉందో దీనికి ఒక విశిష్టత ఉంది. దేశంలోనే మొట్టమొదటి మహాప్రస్థానం గ్రీన్ క్రెమటోరియం, టోటల్ గ్రీన్ వాడిన క్రెమటోరియం. దీనికన్నా ముందు 2 ఉన్నాయి. ఒకటి చండీగఢ్లో, ఇంకోటి పంచకులాలో. దాంట్లో కూడా వాళ్ళు గ్రీన్ క్రెమటోరియం చేసి పవర్ మాత్రం నార్మల్ పవర్ వాడిలు. ఇక్కడ అది కూడా తీసేసి టోటల్ పవర్ సోలార్ తోటి, లైట్లు కానీ పవర్ కానీ సోలార్ తోటి వాడి పూర్తి గ్రీన్ అనే కాన్సెప్ట్కు పూర్తి నిర్వచనాన్ని మేము చేసినాం ఇక్కడ. దాంతోపాటు 4 ఎకరాల ఇదొక మహాప్రస్థానం కాదు, కొన్ని సందర్భాలు చెప్తాను మీకు నేను. ఈ మహాప్రస్థానానికి ఒక విశిష్టత, మన ట్రెడిషనల్ పద్ధతుల ప్రకారం ఏవైతే మన కర్ర ద్వారా చేసే కార్యక్రమంలో, దాన కార్యక్రమంలో అవి 8 ఉన్నాయి. ఇప్పటికి 8 మంది ఒకటేసారి చేసుకునే అవకాశం ఉన్నది. 8 మంది, మనిషికి 500 మంది వచ్చిన 4000 మంది ఇక్కడ చేసే ప్లేస్ ఉన్నది. ఆ దాన కార్యక్రమం మొదలైనాక వాళ్ళు దూరం నుంచి చూసేందుకు కూడా గ్యాలరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక 2 ఎలక్ట్రికల్ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఇంకొక 2-3 మంత్స్లో అయిపోతాయి. ఈ 10 మంది కూడా 10 మందికి ఏదైనా జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి 10 మంది ఏకకాలంలో చేసుకునే వసతులు కల్పించినాం ఇక్కడ. దాంట్లో మనిషికి 400 మంది వచ్చినా 5000 మంది ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉన్నది. ఇంకొక విశిష్టత ఏంటంటే, ఈ మహాప్రస్థానం ఇదంతా చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, జనరల్గా ఏమనుకుంటారంటే ఇదంతా గొప్పల కోసం. దానికి ఇక్కడ తేడాదే. ఇవాళ 100 కోట్ల అధిపతి అయినా కూడా, పూర్తి కట్టెలకు డబ్బులు వినిపించగాడైనా కూడా పక్కకే దానం జరుగుతుంది. పక్కకే కూర్చుండి వీక్షించే అవకాశం ఉన్నది. ఇక ఈ క్రెమటోరియం యొక్క విశిష్టత అదొకటి. మన అదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఇది చూసిన తర్వాత లింకప్గా వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయిందట. బహుశా వాళ్ళది ఇంకో 1-2 నెలలు డ్యూలింగ్ చేసి, నాకు నమ్మకం తప్పకుండా దీనికి అవార్డు వస్తుంది. దేశంలో ఒక రికార్డ్ అవుతుంది నాకు తెలిసి. వాళ్ళు కూడా దీంట్లో వస్తారు, లిమ్స్ కబుర్లు వస్తుంది. ముఖ్యమంత్రి గారు మనం చెప్పినప్పుడు స్పష్టంగా విన్నారు. ఇంకో విషయం చెప్పి మర్చిపోయాను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హిస్టరీలో, ఆ మినిస్ట్రీ హిస్టరీలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ గడిచిన 75 సంవత్సరాల్లో ఈ రికార్డు, ఈ 75 సంవత్సరాల నుంచి రికార్డు, ఇంకా నెక్స్ట్ 75 సంవత్సరాలకి రికార్డు ఎవరు బ్రేక్ చేశారు. సో అది రాసుకునే మున్సిపాలిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు. అన్ని మున్సిపాలిటీకి వెళ్ళి, అన్ని కార్పొరేషన్లకు వెళ్ళి ఒక్కసారి పోయి చూసిరండి, ఏమన్నా మనం ఈ రకంగా వార్ పుట్టింగ్ ఎట్లా చేద్దామని ఒకటి చూసుకుని అని చెప్పే పద్ధతి వచ్చి తప్పకుండా జరుగుతుంది. ఇన్ని రకాల రికార్డులు, ఇంకా దీనికి సంబంధించి చాలామంది వర్కర్లు, గుజరాత్, మన ఎవరు బీహార్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మొక్కలు ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి, కర్ణాటక నుంచి, ఇంకెక్కడి నుంచి, నార్త్ నుంచి తెచ్చిండ్రు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాలగుట్ట మల్లన్న స్వామిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి దంపతులు దర్శించుకున్నారు. కొండపైకి నడుచుకుంటూ వెళ్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి ఎమ్మెల్యే దంపతులు ఇద్దరిని దీవించారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి దంపతులు ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
నమోస్తకారేణ సూర్య ఇక్కడ వచ్చేసి దేవుడు దర్శనం చేసుకోండి. కళ్ళు మూయకండి, కళ్ళు మూయకండి. తీసుకుంటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నూరు గోదావరి నది తీరంలో తెల్లవారుజాము నుంచి భక్తులు కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుకలో సైతం లింగాల్ని ఏర్పాటు చేసి భక్తులు పూజలు నిర్వహించారు. నది మా తల్లి చీర సారి సమర్పించి దీపదానాలు చేశారు. అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా పట్టణంలో ప్రసిద్ధ అంబ అగస్తేశ్వర ఆలయం, కత్తరసాల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులు ఇచ్చి భక్తుల్ని దీవించారు. నదికి వెళ్లే దారిలో వాహనాల రాకపోకల దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ ని నియంత్రిస్తూ పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. నదిలో ప్రమాదాలు జరగకుండా రెస్క్యూ బృందాలు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
మంచిర్యాల, నస్పూరు, సీతారాంపల్లి, గోదావరి ఘాట్లలో నీటి ప్రవాహం లేక మహాశివరాత్రిని పురస్కరించుకొని స్నానాలు చేయడానికి వచ్చి నిరాశతో వెనుదిరిగిన భక్తులు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులు నదిలో నీరు లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన పంపుల కింద స్నానాలు చేసి నిరాశతో వెనుదిరిగారు. గత ప్రభుత్వ హయాంలో గోదావరి నిండుకుండలా పరవళ్లు తొక్కేదని మహాశివరాత్రిని పురస్కరించుకొని గోదావరి స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులకి కనీస నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోట్లపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామ శివార్లోని గోదావరి నది స్నానానికి వెళ్లి రాదండి రాజేష్ వయస్సు 50 సంవత్సరాలు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నది వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బండకానే ఉండేది వచ్చినాక కూడా అనే ఉండేది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శివారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు శివారం మొసళ్ళ అభయారణ్యంలో పెద్ద పులి పాదముద్రల్ని అధికారులు సేకరించారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, పశువు కాపర్లు, వంట చెరుకు కోసం ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. పెద్ద పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్థానిక గ్రామాల్లోని ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకి గురి కావద్దని, పెద్ద పులి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా అటవీ శాఖ అధికారులకి తెలియజేయాలని కోరారు. రేపు జరగనున్న పట్టభద్రులు, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హాజీపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో జరగనుంది. హాజీపూర్ మండలానికి చెందిన 1352 మంది పట్టభద్రులు, 20 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎందుకంటే మనం ఇయ్యలే కదా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అపాయింట్ చేసుకొని తీసుకొని రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అందుకు మంచిర్యాల జిల్లా ఉంది ఇప్పుడు క్యాండిడేట్ మంచిర్యాల జిల్లా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఉంది, 40 సంతకాలు పెట్టి ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళి
ఆ 40 లీటర్లు ఇక్కడ పేపర్ వస్తుంది డ్రైవర్ యాడ్ అయింది. అది అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి వాళ్ళే తీసుకొస్తారు మనకి ఇవ్వాలి. ఈ సంతకం రేట్లో ఏదైనా ఒక క్యారీ కావాలి క్యాండిడేట్ కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో పురాతన కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో ఒకటైన మంచిర్యాల జిల్లాలోని వేలాల మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని రోజుల పాటు మల్లన్న జాతర ఉత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. బుధవారం జైపూర్ మండల పరిసర ప్రాంత గ్రామాల ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుండి జాతరకి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. జాతరలో రోడ్లకి ఇరువైపులా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన దుకాణాలతో పండుగ వాతావరణం నెలకొంది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గుట్టపై వెలిసిన మల్లన్న స్వామిని దర్శించుకుని భక్తులు ఉపవాస దీక్షలు పట్టి మల్లన్న దేవుని పట్నాలు వేసి భక్తి శ్రద్ధలతో బోనం మొక్కులు చెల్లిస్తున్నారు. అదే క్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు వేరువేరుగా గుట్టపై గల గట్టుమల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుట్టపైకి వీఐపీ వాహనాలని అనుమతించకూడదని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు. నడవలేని వృద్ధులకు, వికలాంగులకి 4 ప్రత్యేక వాహనాలని పురమాయించామని అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, ఐపీఎస్ మల్లికార్జున స్వామి దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతరకి వచ్చిన భక్తులు బోనాలు వండిన తర్వాత నిప్పును పూర్తిగా ఆర్పివేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దైవ దర్శనం సజావుగా చేసుకుని ఒక మంచి అనుభూతితో ఆనందంగా వెళ్లే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. మల్లన్న దీవెన కలిగి మొక్కుల భక్త భాగ్యాలు కలిగి ముట్టింది ముచ్చని పట్టించి బంగారమై ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గుట్టపైన జాగారం ఉంటుంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో గుట్టపైకి వెళ్ళడం జరిగింది. ఆడ బోనాలు పోసి పట్నాలు వేసుకొని ఆ దొన లోపల వెలిసినటువంటి శ్రీ కట్టుమల్లన్న స్వామి, స్వయంగా వెలిసినటువంటి కట్టుమల్లన్న స్వామిని దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి మళ్ళీ తెల్లవారుజామున కిందికి వచ్చి కింద కూడా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నాలు వేసి బోనం పోసుకొని పట్నాలు చెల్లించి మరి కోరుకున్న వారికి కొంగు బంగారం, కలిసిన వారికి తండ్రి ఉండే శ్రీ కట్టుమల్లన్న స్వామి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకొని వారు కుటుంబ సమేతంగా వారు కోరుకున్న కోరికలు తీర్చమని వారు పిల్ల పాపలతో విచ్చేస్తారు. కాబట్టి మళ్ళీ ఒక దర్శనమైన తర్వాత చాలా మళ్ళీ తిరిగి ప్రయాణం కొనసాగుతారు. చాలా పెద్ద సంఖ్యలో కూడా అధికారులు కూడా సిపి గారు కానీ, డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఇక్కడ ఉన్నత అధికారులు కూడా చాలామంది, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కోరుకున్న వారికి కొంగు బంగారం. ఈ గట్టుమల్లన్న స్వామి ప్రత్యేకత ఏంటంటే అందరికీ నమ్ముకున్న దేవుడు, మరి స్వయంగా వెలిసినటువంటి ఆలయం కాబట్టి అందరూ కూడా విచ్చేస్తుంటారు.
జగిత్యాల జిల్లా వెల్గుటూరు మండలం కోటిలింగాల గ్రామం శ్రీ కోటేశ్వర స్వామి క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుని దర్శనానికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కోటిలింగాల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పవిత్రమైన గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం ఎందుకు అంటారంటే మనకు సంవత్సరంలో వచ్చేటువంటి ఒక 12 నెలల్లో ప్రతి అమావాస్య ముందు వచ్చే ఒక మాస శివరాత్రి. ఈ యొక్క మాస శివరాత్రిని కలుపుకొని సంవత్సరంలో మాఘమాసంలో వచ్చేటువంటి ఒక మహాశివరాత్రిని ఇది చాలా పవిత్రంగా మరి భక్తులు ప్రజలు ఈ యొక్క పరమేశ్వరునికి జాగ్రత్త చేసుకొని మహాత్ములు మరి గోదావరిలో కోటి ఈశ్వరుని తీసుకొచ్చి కోటిలింగాలుగా ప్రతిష్టాపన చేసినటువంటి ఒక సైకతలింగము. ఈ యొక్క సైకతలింగము విశేషము ఏంటంటే మరియు ఆ రోజు విష్ణుడు ప్రతిష్టాపన చేసిన సందర్భంలో ఒక మాట చెప్పారట. ఆ త్రేతాయుగంలో ఈ యొక్క కోటేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో కోటి దివ్యక్షేత్రాలకు మానవ జన్మలో ఒకరికి మోక్షము కలుగుతుందని చెప్పారట. అదే విధంగా ఈ స్థల పురాణము అందరికీ చెప్పడం చేత మరి చాలా
సంఖ్యలో ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని సమీప పక్కన ఉన్నటువంటి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకములు సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క తమ గ్రామాలకు గృహాలకు మరి వెళ్తున్నారు. ఇక్కడ ఈ యొక్క పార్వతి కోటేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రము 2015 గోదావరి పుష్కరాల నుండి ఇప్పటి వరకు మరి మా మిత్రులు అందరూ టీవీ ఛానల్ యొక్క సోదరులు మరి వచ్చినటువంటి భక్తులు కూడా తెలియజేయడం జరుగుతున్నది. 4 రాష్ట్రాల నుండి మరి భక్తులు స్వామివారిని నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.